రాముల వారి రథం దగ్ధమైంది. సో ఆ కారణాలు ఏవైనా కానీ ఏదైనా దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తనే ఇది దగ్ధం చేసిన అంశం అయితే బయటకు వచ్చింది. అదేవిధంగా గతంలో కూడా రథం దగ్ధం చేయడం కావచ్చు, పూర్తిగా ఇట్లాంటి అంశాలు ఎందుకు జరుగుతున్నాయంటారు? సార్ ఒక్కటి సార్ పాయింట్ చెప్పండి. అంతర్వేది రథం కానీ రాముల వారి విగ్రహం కానీ ఇవాళ అనంతపురంలో జరిగినటువంటి దుర్ఘటన గాని గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఎందరెందరో మహానుభావులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంజయ్ గారు, ఎవరెవరో చేశారు ముఖ్యమంత్రులు. అవును. కానీ ఈ ఆలయాల జోలికి రావటం అనేది కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం కానీ కొంతమంది మంత్రులు కానీ కొంతమంది ముఖ్యమంత్రులు కానీ అవినీతి చేశారు, కొంతమంది నీతిగా పరిపాలించారు, కొంతమంది అభివృద్ధి చేశారు, కొంతమంది అభివృద్ధి చేయలేకపోయారు. కానీ ఈ విగ్రహాలు ఇలాంటి మత విద్వేషాలు రావడం, హైదరాబాద్ లో కూడా మత కలహాలు పోయాయి. అవును. ముస్లింలు అన్నదమ్ముల్లో బతుకుతున్నారు హైదరాబాద్ లో. అవును అవును. అట్లాంటిది ఇవాళ వినాయక నిమజ్జనానికి తీసుకెళ్తే హైదరాబాద్ లో ముస్లింలు ఎదురొచ్చి మంచినీళ్ళు ఇచ్చి స్వాగతం పలుకుతారు. అలాంటి టెక్నాలజీ డెవలప్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఒక వసుదైక కుటుంబంలాగా బతుకుతున్న కాలంలో ఇవాళ విగ్రహాలు ఇవన్నీ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇంకో పాయింట్ ఏంటంటే అసలు వ్యాపార ధోరణి కాదు, ఆ వైసీపీ ప్రభుత్వ లక్ష్యమే వ్యాపారం. ఎందుచేతంటే లిక్కర్ వ్యాపారం డైరెక్ట్ గా సీఎంఓ చేయటం అనేది ఎక్కడైనా ఉంటుందండి? అవును. సీఎం ఆఫీస్ నుంచి లిక్కర్ వ్యాపారం, సీఎం ఆఫీస్ నుంచి ఇసుక వ్యాపారం ఎవరైనా చేస్తారా? ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తారా? నీతి కలిగిన వాళ్ళని చూసాం, అవినీతి కలిగిన వాళ్ళని చూసాం, కానీ ప్రభుత్వాన్ని వ్యాపార ధోరణిలో నడపటం అనేది చాలా హాస్యాస్పదం, చాలా దారుణమైన సంఘటన సార్. అది ఇంతకంటే దురదృష్టం ప్రపంచ చరిత్రలోనే ఉండదు. డైరెక్ట్ గా వ్యాపారం చేయటం ఏంటండి ప్రభుత్వం? రైట్. జనసేన పార్టీ నుంచి శివపార్వతి గారు ఉన్నారు. శివపార్వతి గారు ఏం చెప్తారంటే